అవును సబిత, అది మిట్టిగానికి నన్ను పిల్లని చూడవు పెళ్ళి చేద్దామని నీకేమి ఆడికే వస్తలేదా అని. ఆడెన్ని సంవత్సరాలు ఉండాలి అక్క? 23 ఏండ్లే ఉండు. ఇప్పుడేంది కాక పెళ్ళి? కాదు 23 ఏళ్ళే ఉన్నాయి అంటే ఇంకా చిన్న వయసు లెక్క అనిపిస్తున్నది. ఇప్పుడు ఇంకా 23 ఏండ్లే అంటున్నావు సబిత. మన అయ్య మన అమ్మ మనకు 11 ఏళ్ళు 12 13 లోపల 12 లోపలనే పెళ్ళిళ్ళు చేసిర్రు. చేయాలి కదనే మరి, చూడాలి ఏందన్నా అక్కడనో ఇక్కడనో చూడాలి, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాలి, ఎవరికైనా చెప్పాలి. అంత ఈజీగా 23 ఏండ్లే అని అంటున్నవేందే? మన అయ్యమ్మ మనకి ఎప్పుడు చేసిర్రు పెళ్ళి, నీకేమైనా యాదుందా? 13, 14 ఏండ్లకే చేసేది అక్క. మనకేం తెలుసు మరి అప్పుడు. అప్పుడు 23 ఏళ్ళని అనబడుతుంది నువ్వు. నేనంటే అవి తక్కువనా? మనకి 14 మరి ఇంకా ఎక్కువనే కదనే అవి. ఇప్పుడు 23 ఏళ్ళు అంటే కాడు చేసుకొని అంటున్నా. మరి ఇక నేను ఏం చేద్దాను ఇక మరి. కాదు సబిత, నువ్వు అట్లా మాట్లాడతావు. ఇప్పుడు వాడు మంచి వయసు మీద ఉన్నాడు. వయసు మీద ఉన్నప్పుడే పెళ్లి చేస్తే వయసులో కన్నా పిల్లలు అన్నీ ఉంటారు, లేకపోతే వయసులో కన్నా ఇంత పైసా డబ్బు అనేది సంపాదించాలి, రెండుట్లు ఏదన్నా ఉండాలి. కానీ మరి పిల్ల దొరకాలి కదక్క. అక్కడిక్కడ పనికి పోతావు, చేళ్ళకి పోతావు, వాళ్ళతోటి వీళ్ళతోటి అనాలి, ఇట్లా మాకు పిల్ల కావాలి, నా కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, ఏమన్నా ఉంటే చెప్పాలి. వాళ్ళతోటి వీళ్ళతోటి చెప్తే మోని కొడుకు పెళ్లి చేస్తున్నావు ఇప్పుడే అని అంటారో ఏమని నాకు చెప్పబుద్ధి అవుతలేదు అక్క. అందుకే కాదేంది కథ బాగానే ఉంది. వాళ్ళతోటి వీళ్ళతోటి చెప్పాలి నాన్న అంటావు, చెప్పకుంటే ఎట్లయితే మరి? గుమ్మిలే బియ్యం గుమ్మిలే ఉండాలి, బిడ్డలు దుడ్డలే ఉండాలంటే అవుతుందా మరి? చెప్పాలి మరిగా. పెళ్లి చేస్తే వయసులో పుట్టిన పిల్లలు ఉండాలి. వయసులో పుట్టినందుకు చిన్నతనంగా చేస్తే చిన్న వయసులోనే పిల్లలు అవుతారు. ఇప్పుడు పెద్దగా వీడు ముదిరినాక పెళ్లి చేస్తే కూడా కొంతమందికి అవుతలేరు. మంచిగా ఉంటుంది అప్పుడు, సంసారం చక్కగా ఉంటుంది, ఏ లొల్లి ఉండదు, ఏ పంచాయతీ ఉండదు. సంసారం కూడా అణిగి మణిగి ఉంటారు, చిన్నతనంగానే ఉన్నారు కదా. ఇప్పుడు వీడి మీద 30 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళకి దగ్గరకు వచ్చినాక చేస్తే వాళ్ళకి పిల్లలు కూడా కారు తొందరగా, వయసు పెద్దది అయిపోతుంది. ఇక అదృష్టము అయ్యేటోళ్ళకు ఉంటేనేమో తొందరగానే అవుతుంది. ఇక లేకపోతే ఎదురు చూసేటోళ్ళు ఉంటే ఇక ఎదురు చూసుకుంటా కూర్చొని దవాఖాన చుట్టూ తిరగాలి. ఇక వాళ్ళ దగ్గరికి ఎదురు వచ్చిన వాళ్ళ దగ్గరికి ఏ దైవంతానికంటే ఆ దైవంతానికి మంచి వస్తుంది. ఇప్పుడు చిన్నతనంగా పెళ్ళిళ్ళు చేస్తే పిల్లలు తొందరగా అవుతారు, సంసారం మంచిగా ఉంటుంది వాళ్ళది. పిల్లలు చేతికి వస్తారు. వాళ్ళు వయసు మీద ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ ముంగట పెద్దగా అయినట్టు ఉంటారు. అందరూ ఒక్క తిరిగా సమానంగా ఉంటారు.